ఎవరా సీనా బోనాలకు పెద్ద కోడిని పట్టుకపోతాను దావత్కు చుట్టాలను బాగానే మంది పిలుస్తాను ఏంది ఏ లేదురా మా ఇంట్లో మంది చేసుకుంటాను గట్లంటున్నావు ఏందిరా చూస్తే పెద్ద కోడే ఉన్నది షాప్ దగ్గరికి ఇది ఒకటే కోడి ఉందట్రా నేను కిలోన్నర ఏమంటే ఆయన 3 కిలోలు ఇచ్చిండు సరే దేనివాడు కత్తానయ్యా మరి గంత పెద్ద కోడి ఎందుకురా మన రజాఖాన్ షాప్ ఉంది కదరా పక్కనే వాళ్ళకి పోకపోయాను మొన్ననే కొత్తగా పెట్టిండు ఏదో తీరా ఆగమావలా తీసుకొచ్చిన సరే నా ముచ్చటిసి పెట్టు కానీ నువ్వేడు పోతున్నావురా ఇంకెక్కడికి రా నేను కూడా కోడిని కొనుక్కరావడానికి పోతున్నారా ఇంకేంద్రా పొద్దుకి సుక్క ముక్కతో దావత గట్టిగా ఉంటట్టుంది నీది ఓకారా పండుగ అన్నప్పుడు సుక్కాముకుంటున్నారా ఖచ్చితంగా ఉంటది నిజమేరా అరే అప్పటికి నువ్వు 2 బీర్లు పట్టుకరా నేను హాఫ్ పట్టుకత్తా బిల్డింగ్ మీద కూర్చుని తాగుదాం సరేరా పట్టుకత్తా అరే ఈ మంచి సుక్క ఫ్రై చేపిస్తా చెప్పి రా మరి ఖచ్చితంగా తప్ప సరే పోతాను అయ్యా సరే సరే ఏమైందయ్యా పొద్దుగాలనగా వేణు ఇప్పుడు వచ్చేది ఏ పొలం కడిపోయిందే రాత్రి వర్షానికి నార్మడి నిండిందే పోయి గని కొట్టొచ్చిన ఆనచల పోయి కోడిని పట్టుకొని వచ్చిన అయితవే గాని ఇప్పుడేం తెచ్చినావు కోడి 3 రోజులు అయితే బోనాల పండుగనే ఇప్పటి నుంచి తింటేనే గానే రుచి దొరికేది అందుకనే పట్టుకొని వచ్చిన అయితే కోడిని ఇప్పుడే దేవన్నా పండుగ రోజు తెచ్చుకుంటా కాకపోవునా నీ వాళ్ళు పాడుగాను తీసుకొచ్చిన నేనే తింటాను నీకేమైతుందే 3 రోజుల నుంచి తింటే రుచి ఉంటారు పట్టుకు వచ్చిందే ఎందుకు తీసుకొచ్చాను అనబడుతుంది పోయి మసాలా ఇట్లా రెడీ అయిపో ఇగో నేను కోసుకొని పొత్తం చేసుకుని వస్తా సరే ప్రియా ఇక పొద్దుగాల నుంచి ఏం తినలేదే తలకాయ వచ్చినట్టు అవుతుంది గవరైనట్టు అవుతుంది ఇగో కింద చాయ్ పట్టుకోరా సరే పట్టుకత్తా సరే చాయ్ తాగినాక దీన్ని పొతం చెప్తా ఆగరాదే నువ్వు కోడి 3 కిలో అన్నాడు మరి ఎంత వెళ్తుందో చూద్దాం ఎంతేలే గాని కార్యం అయితే గట్టిగా తెస్తా ప్రియా ఇగో చికెన్ మంచిగా పోతం చేసిన చాయ్ టీయా ఏమైంది ఎన్నిసార్లు చెప్పినా ఏదో చెత్త తింటూనే ఉంటావు ఏది పడితే తింటావు ఏమైంది కళ్ళు తిరుగుతానే ఓ పిసోడా ఇది ఏది పడితే తిన్నందుకు వచ్చిన వామిటింగ్ కాదు మరి అది అది నువ్వు తండ్రి కాబోతున్నావయ్యా అవునా ప్రియా ఎంత మంచి శుభవార్త చెప్పినావు అమ్మా అమ్మా ఏమైందిరా అమ్మా నువ్వు నానమ్మవు కాబోతున్నావే అవునా బిడ్డ నిజమా అమ్మ పోషమ్మ తల్లి నీకు ముక్కిన వెంటనే మాకు పిల్లల్ని ఇచ్చినావు ఇప్పటి వరకు నేను ఏదో అలా ఇలా బోనం చేద్దాం అనుకున్నా కానీ ఈ శుభవార్త తెలిసినాక నీకు అంగరంగ వైభవంగా బోనం చేస్తా తల్లి ఘనంగా చేస్తా ఏం పోనవరా పోషమ్మ బోనాలే మాకు పిల్లలు కావాలని పోషమ్మ తల్లికి ఎన్నో ఏళ్ళ నుంచి మొక్కుతాననే మా కోరిక మన్నించింది మమ్మల్ని ఆశీర్వదించింది బోనాల పండుగ 3 రోజుల ముందే మాకు శుభవార్త ఇచ్చింది కానీ అమ్మ ఈసారి బోనాల పండుగ ఘనంగా చేద్దాం అమ్మ మన ఇంటి నుండి పెద్ద బోనం తీసుకుపోదామే దప్పులలో పెడదాం బయలులో పెడదాం ఘనంగా చేద్దామే పోషమ్మ తల్లికి ఏందమ్మా ఏమైంది ఇంత కోపానికి వస్తాను మనం ఏం బోనం చేస్తలేము మన ఇంట్లో ఏ బోనాల పండుగ లేదు ఎందుకమ్మా ఎందుకు వద్ద అంటున్నావు మనకెందుకు ఉండదు బోనాల పండుగ అద్దు అంటే అద్దురా అంతే ఎందుకు వద్దమ్మా నేను పోషవతాలకి మొక్కినే మాకు పిల్లలు పుడితే నీకు ఘనంగా బోనం చెప్తాని ఎందుకు వద్దమ్మా ఎందుకు వద్దంటాను ఆయన తల్లికి బోనం చేద్దాను మొక్కిన అంటాడు కదా ఏందే ఎప్పులేంది నాకెదురు మాట్లాడుతున్నావు అమ్మా అమ్మ నువ్వు ఏమని అనుకోయే మన ఇంట్లోకి వెళ్ళి బోనం చెప్తాను
ఆ బోనం దాంతో ఎత్తిపిస్తా. నేను ఆ తల్లికి మొక్కుకున్న మొక్కును నెరవేర్చుకుంటా. అగో వీడు ఫోన్ లిఫ్ట్ ఎత్తలేడు. అగో వీడు కళ్ళు అన్నాడు, దావత్ అన్నాడు, బీర్లు అన్నాడు, ఫోన్ లిఫ్ట్ ఎత్తలేడు. అగో వీడు ఈయనే కూర్చున్నాడు ఏంది? అవరా సీనా, కళ్ళు అంటివి, దావత్ అంటివి, బీర్లు అంటివి, ఫోన్ లిఫ్ట్ ఎత్తలేవేంద్రా? ఏమైందిరా? అరే ఫోన్ ఇంట్లో పెట్టినరా, ఇదివరదాకా కోని పోతం చేసిన, ఆ పక్క పొట్టు పెట్టినా నేను మర్చిపోయినా. అగో ఫోన్ ఇంట్లో పెట్టి ఇక్కడ ఒక్కనే కూర్చుండి ఏం ఆలోచిస్తున్నావురా మరి? ఏం చెప్పాలా నీకు, నా భార్య అనేలా తప్పిందిరా. అరే కంగ్రాచులేషన్స్ రా, ఇంత మంచి మాటను అట్లా డల్గా చెప్తున్నావేంద్రా? అరే పెళ్ళైన ఎన్ని సంవత్సరాలకు తండ్రి కాకపోతున్నావు అంటే ఎంత ఆనందపడాలరా. నువ్వేమో అని కూర్చున్నావు. లేకపోతే ఏం చేయాలరా, పోషమ్మ తల్లికి మొక్కిన, తల్లి నాకు పిల్లల్ని నా ఇంటి నుండి నీకు బోనం తెస్తా అని. అమ్మా పోషమ్మ తల్లి, మరి ఇంకేంద్రా నువ్వు అనుకున్నట్టే బోనంది. ఎట్లరా, మా అమ్మ బోనం లేదు బోనం చేసుడు అద్దని మంకు పట్టు పట్టుకొని కూర్చుందిరా. అందుకనే ఇక్కడికి వచ్చి కూర్చున్నా. నువ్వేం బాధపడకురా సీను, ఆ పోషమ్మ తల్లే అమ్మను ఒప్పించడానికి ఏదో ఒక దారి చూపిస్తుంది. బిల్డింగ్ మీద పేర్లు చికెన్ పెట్టచ్చు. పా పోయి దావా చేసుకుందాం పా. ప్రియా ప్రియా ఎటు చూస్తాను. ప్రియా గంత బీరిపోయి చూస్తున్నామేమే, తాయి వచ్చిండి ఏంటి అంతే. ఎవరినో చంపి రక్తం అంతా మీద పోసుకొని వచ్చినాడు చూస్తున్నావు నువ్వు ఇచ్చాంతరంగా. అతో నువ్వు నన్ను పట్టుకోకు, అసలే నువ్వు అట్టి మనిషి కాదు. ఎందుకయ్యా, ఎందుకు ఇప్పుడు తాగొచ్చినావు? నేనా, నేను తండ్రిని కాబోతున్న సంతోషంలో కొంచెం తాగిన, ఆ సంతోషాన్ని కొద్దిసేపు అనుభవించకుండానే నా తల్లి అన్న మాటలకు ఇంకొంచెం తాగిన, రెండు మిక్స్ అయిపోయినాయి, చిక్కెక్కి. అని లోపల తీసుకొని పోయాయి. సరే అత్తమ్మ, పైగా మెల్లగా, నాకేం కాదు, నాకేం కాదే. సార్ లేకుండా ఇప్పుడు రావటను. ఇలా అసలే బోనాలు ఉన్నాయి అన్నారు మా వాళ్ళు. చాయ్ అయిందా? చాయ్ మోసుకరా. అత్తమ్మ తీసుకొస్తాను. ప్రియా, నాకు కూడా చాయ్. అవునా అబ్బా,
మనం బోనం ఎందుకు చేయదు చెప్పు? చేత తప్పేంది? ఎందుకు ఏది చెప్పే? ఎందుకంటే ఏంద్రా అద్దు అంటే అద్దు కంతే. అదేనే, ఎందుకు అద్దంటావు? దానికి ఒక కారణం ఉంటది కదా. కారణాలు గీర్నాలు అడగద్దురా, అద్దు అంటే అద్దు బస్. అమ్మా, మనం బోనం చేస్తాను, నువ్వు కాదు కూడదంటావా? నేను చచ్చినంతోటే. ఏందయ్యా నువ్వు ఈ ఒట్ల గిట్ల ఎందుకు? ఏంటమ్మా నువ్వు? ఇన్ని రోజులకు నీ కొడుకు తండ్రి అవుతున్నాడన్న ఆనందం కూడా లేదా నీకు? అయినా ఆయన మొక్కుకున్న మొక్కు తీరుతా అంటే ఎందుకంత పెట్టి చేస్తున్నావు నువ్వు? అమ్మా, రేపే బోనాలు. నేను బజార్కు పోయి నీకు ప్రియకు కొత్త చీరలు తీసుకుని వస్తా. మనం బోనం చేస్తాను, ఆ తల్లికి మన ఇంట్లో నుండి బోనం తీసుకుపోతాను. నువ్వు వస్తాను అంతే. ప్రియా, బజార్కు పంపా, చీరలు తీసుకుందాం. నేనెందుకు, నువ్వే తీసుకురాపో. అరే, నేనెందుకు అంటామైతే? నాకేమెరగా చీరల గురించి? అరే చీర ఏ చీర సెలెక్ట్ చేయాలా, ఏ చీర తీసుకోవాలి నాకేమెరగానే? పా, నీకు నమ్మకం తీసుకుంది పా. సరేపా. పా. అమ్మా, దేవునికి మొక్కి బోనం ఎత్తుకోయే. ఎత్తుకోండి అత్తమ్మా, గుడికి వెళ్దాం. ఎత్తుకోయే, ఊరోళ్ళంతా దగ్గర దాకా వచ్చిండ్రు. ఏ సీను, ఊరోళ్ళందరం బోనం ఎత్తుకొని వచ్చారు, రావా నువ్వు? అమ్మా, ఆ లచ్చిండ్లు ఎత్తుకోయే బోనం. ఏమైందిరా సీనా, ఇంకెత్తలేదు బోనం, ఊరందరూ ఎదురు చూస్తారు అక్కడ. దా ఆవురా అత్తనం, ఆవురా భాస్కరు. అండుకోలే ఒక్కటే మంకు పడతావే నువ్వు. ప్రియా, నువ్వు ఎత్తుకోపోను. అది అమ్మా, పోషమ్మ తల్లి, మంచిగా పట్టుకో, మంచిగా పట్టుకో, మంచిగా పట్టుకో. వాళ్ళు ఎదురుతారు పా. దా అమ్మా, దా. ప్రియా, పోందా, వాళ్ళు ఎదురుతాను. అమ్మా, రాయే జరా. అత్తమ్మ, పాతమ్మ. దా. రా సీన్, ఎంతసేపు మన ఊరంతా వెయిట్ అందరూ చేస్తారు. వచ్చేద్దాం. పా. భాస్కరు, అక్కడ గుడికాడ అందరూ అరేంజ్ చేసిందా? మొత్తం లైట్లు మొత్తం అరేంజ్ చేసి భాస్కర్, నేను నిన్న మేకకు భయాన్ని ఇచ్చిండ్రా. నేను పోయి మేకను తీసుకుని వస్తా, నువ్వు అక్కడ చూసుకో, గుడి దగ్గర చూసుకో. అప్పుడే తీసుకురావుతారా మరి? ఏం తీసుకొస్తా అనుకున్నా కానీ ఆయన లేడరా కట్కేనే. మీరు అక్కడ పోయే వరకు నేను మేక తీసుకుని వస్తా, ఆటోలో వేసుకుని వస్తా. సరే సరే, జల్ది రాపో. సరే, జల్ది రాడికి రా, గుడి కాడికి రా. అత్తా. రాజు, ఏమైంది ఇక్కడ? నువ్వు రావు బొనాల కాడికి? బాగా పోదాం. అమ్మా, ప్రియా, సీనుకు మాకే తీసుకురంగా యాక్సిడెంట్ అయిందట. ఇప్పుడే ఫోన్ వచ్చింది నాకు.
ఒక్కసారి బోనం ఎత్తుకుంటే గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసి ఆ తల్లి సన్నిధానంలో బోనం పెట్టేదాకా కింద పెట్టొద్దు. మా అత్తమ్మనేమో బోనం ఎత్తుకోదు. ఇప్పుడు నేనేం చేతును? దేవుడా, నేను ఆయన దగ్గరికి ఇప్పుడు ఎట్లా పోవాలి? నాకేం అర్థమవుతలేదు. మీరంతా ఎందుకు ఆగుతున్నారు? ఒకే గల్లీలో ఉన్నంత మాత్రాన వాళ్ళతో మనకేమైనా సంబంధమా? పదండి. నేను అందుకే చెప్పిన బోనం వద్దు వద్దని. నా మాట వింటారా మీరు? ఆ రోజు అంతే, ఆ బంగారు తల్లి నాకు పిల్లలు కావాలని మొక్కితే నా కొంగు బంగారం చేసింది. అదే బోనం రోజు నా తండ్రిని తీసుకొని పోయింది. నా కొడుకు ఎన్ని రాత్రులు బాధపడ్డాడు, నానా 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 అని. ఇప్పుడు ఆయనకి పుట్టబోయే పిల్లలను ఆ లెక్క అనాథన చేస్తావా? లేదా నా కొడుకును బతికిస్తావా? చెప్పు. ఆ రోజు నువ్వు చేసిన పనికి అందుకే నేను బోనం చెయ్యండి. కానీ ఏం చేయాలి? నీకు ఇష్టమైన రోజు ఆడు నా కడుపులో పడ్డాడు. నువ్విచ్చిన బిడ్డనే, అందుకే నువ్వంటే నమ్మకం, నువ్వంటే ప్రేమ, అందుకే నీకు దగ్గర అయ్యిండు. ఇప్పుడు చెప్తున్న తల్లి, నా కొడుకు ఏం కాలేదని అది ఇప్పుడు నా కన్న ముందుకు రావాలి. అట్లయితే నీ బోనం ఎత్తుకొని గుడి చుట్టూ తిరిగి నీ మొక్కులు చెల్లిస్తా. లేకపోతే అది నా లెక్క విధవరాలు కావాలా? దాని కడుపు నోటి పిల్లలు తండ్రి లేక అనాథ కావాలా? చెప్పు. నీకే మొక్కులు చెల్లించా నేను. ఎప్పుడు కూడా బోనం రాను నీ దగ్గరికి. అమ్మా అమ్మా అరే నానా, నీకేం కాలేదా బిడ్డ? అమ్మా, నేను మేకని తీసుకొద్దామని రమేష్ గారిని బండి ఆడుకొని వేయిందే. బండి స్కిట్ అయిపోయి అడ్డం పట్ట తలక వేయి బండ గుద్దుకుంది, రక్తం ఏడద వేయిందే. ఎవరో అక్క వచ్చిందే, నన్ను తీసుకుపోయి హాస్పిటల్లో చేంజ్ చేయించింది. నాకు రక్తం అంతా పోతే ఆమెనే రక్తం ఇచ్చిందట. ఆ అక్కను చూద్దామంటే లేదే. ప్రాణాలతో బయటపడ్డా నేను. భాస్కర్ గారిని ఫోన్ చేస్తే వచ్చి నన్ను తీసుకొని వచ్చింది. నా కొడుకు ఏం కాకుండా చూసుకున్నావు. అరే సీనా, అక్కేవోలా కాదురా, ఈ తల్లేరా. తల్లి కాపాడింది, ఈ తల్లి కాపాడింది. ప్రియా, ఆ బోనమిటి నేర్చుకుంటా. బిడ్డ, మొక్కులప్ప చెప్పుదాంపా. సీనా, అమ్మకు మొక్కులప్ప చెప్పుదాంపా బిడ్డ. దర్శ దెబ్బలు బాగా తాకినాయా? నీకేం కాలేదు కదా? ఏం కాలేదు.